కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? దేవుని యొక్క గుడారములో నివసించాలంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలంటే ఎవరు నివసించగలరు తండ్రి అని దావీదు భక్తుడు యెహోవా దేవుడి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? చూడండి, ఒక అతిథి కానీ మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం? చాలా అభిమానంతో, చాలా మంచిగా వారిని చూసుకుంటాం, మంచి భోజన పదార్థాలను వారికి పెడతాం, చాలా రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవాన్ని ఇస్తాం. వారిని వాళ్ళు జీవితంలో మరలా మర్చిపోకుండా వారు వచ్చిన దాన్ని బట్టి, పలానా చోటు ఇక్కడికి వెళ్ళాం కదా, వాళ్ళు భలే చూసుకున్నారు మమ్మల్ని అని చెప్పుకుంటారు. చెప్పుకునే విధంగా మరి మానవులమైన మనం చూసుకుంటాం. గమనించండి ప్రియమైన బిడ్డలారా, అతిథిగా మనల్ని ఎవరు పిలుస్తారు? మన దగ్గర ధనం ఉండాలి, ఉద్యోగం ఉండాలి, పలుకుబడి ఉండాలి, ఇంకేముండాలి? బిడ్డలు కలిగి ఉండాలి, ఆస్తి కలిగి ఉండాలి, ఐశ్వర్యం కలిగి ఉండాలి. చూడండి, లోకంలో మనకి ఎవరైనా విలువ ఇవ్వాలంటే చాలామందిని గమనించండి. మన ఒంటి మీద ఉన్న ఆభరణాలను చూసి మనకు విలువనిస్తారు, మనకున్న చదువుని బట్టి విలువనిస్తారు, మనకున్న ఉద్యోగాన్ని బట్టి విలువనిస్తారు, మనకున్న వ్యాపారాన్ని బట్టి విలువనిస్తారు, మనకున్న వాటిని బట్టే విలువనిస్తారు. కానీ దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ క్వాలిటీస్ అవసరం లేదండి. ఆయనకి ఇవన్నీ అవసరం లేదు. ఆయన అంటున్నాడు, లోకములో అంట దీనులైన వారిని కనిపెడుతూ ఉన్నాడు. దీనులైన వారిని, దీనత్వం కలిగిన వారిని, వెలివేయబడిన వారిని, పాపములో పట్టబడిన వారిని, శాపములో కొట్టుమిట్టాడుతున్న వారిని, ఏమీ లేని పేదవారిని దేవుడు ఏం చేస్తున్నాడు? కనిపెడుతూ ఉన్నాడు. మనం ఎవరం కూడా తక్కువ కాదు. మనము దేవునికి ఎవరము? అతిథులము. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవాది దేవుడు నిన్ను ఒక అతిథిగా తీసుకువెళ్తాడు, కానీ వేరొక విధంగా నిన్ను ఆహ్వానించడు. దేవునికి స్తోత్రం. ప్రియమిత్రులారా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఈ రాత్రికాల సమయంలో మనము ప్రశ్నించుకోవాలి, నేను అతిథిగా ఉన్నానా? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నాకు నివసించే అర్హత ఉందా అనేది మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు సూటిగా 4 విషయాలు, అంతకుమించి మహా అయితే 5 విషయాలు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడు. మొదటి విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను
ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొదటి విషయం ఏంటంటే, దేవాది దేవుడు సూటిగా మాట్లాడుచున్న మాట, పాపము లేని వారంట. దేవాది దేవుడి దగ్గరికి ఎంతమంది కొనబడి ఉన్నారు? 144,000 మంది. అంటే ఇంచుమించు 144,000 మంది మాత్రమే కొనబడిన వారు. వీరంట, వీరిలో ఏ పాపం లేదంట, స్త్రీ సాంగత్యం లేదు, వీరికి స్త్రీ ఎలా ఉంటుందో తెలియదంట, వీరు పరిశుద్ధులంట, వీరికి అబద్ధమాడటం చేత కాదంట, వీరి మీద నిందనేదే లేదు. సియోను పర్వతం మీద మనం ప్రవేశింపబడాలంటే ఆ 144,000 మందిలో మనము చేర్చబడాలి అంటే మనము ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు సూటిగా మాట్లాడుతున్నది మాట ఏంటంటే, వీరంట పాపము లేనివారు. ఇదిగో ఆ గొర్రె పిల్లంట సియోను పర్వతము మీద నిలవబడి ఉంది. ఎక్కడ నిలబడి ఉన్నాడు దేవుడు? గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ నిలబడి ఉన్నాడు? సియోను పర్వతం మీద నిలబడి ఉన్నాడు. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసల్ల ఎందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. దేవునికి స్తోత్రం. నొసళ్ళు అనగా ఫోర్ హెడ్. దీన్నేమంటారు తెలుగులో? నొసళ్ళు అంటే ఏమంటారు? నుదురు. అంతేనా? ఈ నుదురు మీద ఎవరి ముద్ర వేయబడాలి? దేవుని ముద్ర వేయబడాలి. మనుషుల ముద్ర ఇంకా 666వ ముద్ర వేస్తారంట. ఇంకా చిప్ ఐడిస్ పెడుతున్నారంట చేతుల్లో. ఇది ఎవరికి గుర్తంటే సాతానుడికి కూడా ఒక ముద్ర కలిగి ఉన్నాడు. మరి దేవుడు అంటున్నాడు 144,000 మందికి వారి యొక్క నుదురు మీదంట ఎవరి ముద్ర వేయబడింది? దేవుని ముద్ర వేయబడింది. ఎందుకు వేశాడు దేవుడు? వీరిలో పాపం లేదు. మనం ఎలా జీవిస్తున్నాం? మనలో చాలా పాపాలు ఉన్నాయి. చెప్పినా చెప్పకపోయినా దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. నువ్వెంత మంచివాడవో, నేనెంత మంచివాడినో దేవునికి తెలుసు. నా పాపములు కనబడట్లేదులే, నేను చేసినది ఎవరు చూడట్లేదులే అని అనుకున్నప్పటికీ కూడా బోల్తా పడుతున్నాం. కానీ ఈ 144,000 మందిలో చేర్చబడాలంటే మన నుదురు మీద దేవుని నామం ముద్రించబడాలి. ముద్రించబడకపోతే పరలోకము లేదు. సియోను పర్వతం మీద వెళ్ళే అర్హత లేదు. పరలోకములోకి మనకు అడుగు పెట్టడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, పాపం లేని వారై ఉండి పాపముతో జీవించక దేవుని కొరకే బ్రతికేవారే దేవుని యొక్క పర్వతము మీద చేర్చబడతారు. ఆయనకి అతిథిగా వెళ్ళబడతారు. దేవునికి స్తోత్రం. నేను అతిథిగా వెళ్ళాలంటే మళ్ళీ ఏమి ఉండకూడదండి? పాపం లేని వారుగా ఉండాలి. మన నుదురు మీద ఏముండాలి?
దేవుని ముద్ర ఉండాలి. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న దేవునికి స్తోత్రం. నొసళ్ళ యందు లిఖింపబడాలి. వారందరూ ఒక కీర్తన, కొత్త కీర్తన అంటే కొత్త పాట, ఎవరు పాడని పాట వారికి మాత్రమే వస్తుందంట. దేవునికి స్తోత్రం. దేవుని చేత రక్షింపబడిన తర్వాత, దేవుడు ముద్ర వేయబడిన తర్వాత, ఆ యొక్క సమాజంలో చేర్చబడిన తర్వాత ఆయనను మహిమపరిచే దినము మనకుంది. ఆయనను పాటతో మహిమపరిచే దినం ఒకటి ఉంది. ప్రకటన అనగానే ప్రాఫసీ అన్నారు దీన్ని, ప్రవచనం. దేవునికి స్తోత్రం. దైవజనుల చేత, ప్రవక్తల చేత లిఖింపబడి దీనిని ప్రభు ఏం చేశాడంటే ప్రవచన రూపముగా రాయించి ఉన్నాడు. ఇది దేవునికి స్తోత్రం. నీవు నేను లిఖించలేదు, పరిశుద్ధమైన ప్రవక్తల చేత, దైవజనుల చేత ఈ ప్రవచన లిఖించబడి ఉన్నది. మొదటిగా చూస్తే దేవునికి దగ్గర అతిథిగా వెళ్ళాలంటే పాపం లేనివారై ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని దగ్గర ఒక మొర అడగాలి. అయ్యా, నాలో ఏమన్నా పాపం ఉందా? నీకు విరోధంగా నేను జీవిస్తున్నానా? నేను నీకు అవిధేయుడిగా ఉంటున్నానా? అవిధేయురాలిగా జీవిస్తున్నానా? నీకు లోపడట్లేదా? నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయా. నా పాపంలో నన్ను విడిపించు, నాకున్న ఇబ్బందుల్లో నన్ను విడిపించు, నాకున్న బంధకాల్లో నన్ను విడిపించు, నాకు కలిగి ఉన్న అపవిత్రమైన ఆలోచనలో నుండి నన్ను విడిపించు, నాకు కలిగి ఉన్న వ్యసనాల్లో నుండి విడిపించు. నీకు విరోధముగా కాకుండా నీ పరిశుద్ధ పర్వతం మీద అడుగుపెట్టే ఆ అర్హతను నాకు దయచేయని ప్రభు దగ్గర అడగాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగానే జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, రెండవదిగా చూస్తే క్రొత్తగా జన్మించితేనే కానీ. ఎవరు క్రొత్తగా జన్మించాలా? ఎలా జన్మిస్తాం? ఆల్రెడీ పుట్టాక 10 వెళ్ళిపోతున్నాయి, 20 వెళ్ళిపోతున్నాయి, 30 వెళ్ళిపోతున్నాయి, 40 వెళ్ళిపోతున్నాయి, 50 వెళ్ళిపోతున్నాయి, 60 వెళ్ళిపోతున్నాయి, 70 కూడా వెళ్ళిపోతున్నాయి. ఇంకెప్పుడు మనం క్రొత్తగా జన్మించేది? కానీ అక్కడ పుట్టినట్లో ఉంది, పై నుండి జన్మించితేనే కానీ. దేవునికి స్తోత్రం. రెండోదిగా చూస్తే అందుకంటున్నాడంట యేసయ్య నికోదేము అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఒక్కడంట క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడు. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్క మానవుడు కూడా పాపములో నుంచి వచ్చిన వాడే. ఏ నరుడిలో కూడా పాపం లేనివాడంటూ ఏమీ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మాత్రమే మానవుడిగా జన్మించి పాపం రహితుడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన చూస్తే ఆయన మాట అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. అందుకంటున్నాడంట నికోదేము ఆయన శిష్యుడు దేవుని దగ్గరికి వచ్చి, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? అయితే ముసలి వయసులో ఉన్నప్పుడు ఇంకా దినాలు దగ్గర పడిన తర్వాత వాడిని చూసి, మరి ఆ ముసలోడు ఎలాగా కొత్తగా జన్మించగలడు? అయిపోయింది కదా, లోకంలో తిరగాల్సినన్ని తిరుగులు తిరిగాడు, చేయాల్సిన పనులు చేశాడు,
ఇష్టానుసారమైన జీవితం జీవించాడు, ఇంకా రేపో మాపో పోతాడు ఆ ముసలోడు. మరి ఆ ముసలోడు ఎలాగా క్రొత్తగా జన్మిస్తాడయ్యా అని అడిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడిగితే నికోదేము ఏమంటున్నాడు, ఈ ముసలోడు మళ్ళీ వెళ్ళి వాళ్ళ అమ్మ గర్భంలో నుంచి వస్తాడా, జన్మించగలడా, పుట్టగలుగుతాడా అని అడిగితే యేసుక్రీస్తు సమాధానం చెప్తున్నారు. చూడండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ. నీటి మూలముగా ఏం జన్మించాలి? ఎవరు జన్మిస్తారు? నీటి మూలముగా అంటే బాప్టిస్మము తీసుకుంటాం. నీటి మూలముగా, నీటి మూలముగా ఎందుకు బాప్టిజం ఇవ్వాలంటే 2 చుక్కలు నీళ్ళు తీసుకొచ్చి పోయొచ్చు కదండి, తడిసిపోతాడు కదా. దేవునికి స్తోత్రం. ఒకడు నీటి మూలముగా, నీటిలో ముంచినప్పుడే ఆత్మ మూలముగా జన్మించిన వాడైతేనే ఆత్మనంగా రక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తును ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు ఆత్మ మూలముగా జన్మించిన వారు. ఈ శరీరమును బట్టి మనకున్న శరీరము కూడా, ఈ మలినమైన శరీరము కూడా, ఈ మలినము కొట్టివేయబడాలంటే నీటి మూలముగా జన్మించబడాలి. దేవునికి స్తోత్రం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకే బాప్టిజం తీసుకోమని చెప్తున్నాను. ఎందుకు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే రెండవ అర్హత ఏం కావాలి? బాప్టిస్మం కావాలి. మొదటి అర్హత పాపము లేనివాడు. రెండవ అర్హత చూస్తే బాప్టిస్మము కలిగిన వాడు మాత్రమే, తీసుకున్న వాడు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశింపగలడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రాత్రికాల సమయంలో మనలో ఎవరైనా దేవుణ్ణి అంగీకరించకపోతే, ఇంకా బాప్టిస్మం తీసుకోకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఈ రాత్రి దేవుణ్ణి నీవు అంగీకరించి స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. నీవు ఇంకనూ బాప్టిస్మం తీసుకోకపోతే ఈ రాత్రే ఒక తీర్మానం చేసుకో, అయ్యా నేను బాప్టిస్మం తీసుకుంటాను, ఆత్మ మూలముగా మరలా జన్మిస్తాను, ఇంకా ఈ పాత జీవితం అంతా విడిచిపెట్టేస్తాను, నీలో నేను కొనసాగుతానని దేవునితో ప్రమాణం చేస్తే దేవాది దేవుడు ఈ రాత్రి కాల సమయమున నిన్ను అతిథిగా తీసుకువెళతాడు. ఆయన పరిశుద్ధ పర్వతము మీద, సియోను పర్వతము మీద మనల్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూస్తే అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చూద్దాం. అదే ప్రకటన గ్రంథము. అందుకు నేను, అయ్యా అక్క 7:14 నుంచి 17 చదవండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని రే. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఏంటంటే గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునుట. అంటే యేసుక్రీస్తు రక్తంలో మన పాపములు కడగబడాలి. అంతవరకు కూడా మన యొక్క వస్త్రం ఎలా ఉంది? మన వస్త్రం ఎలా ఉంది? మురికి వస్త్రం. ఎలా ఉందండి? మురికి వస్త్రం. మనమే మురికి బట్టలు వేసుకుంటే ఏం చేస్తాం? సర్ఫేసి నానబెట్టి 4 రోజులు అవసరమైతే నానబెట్టి ఉతుకుతాం. అప్పుడు ఏం జరిగిద్ది? దానికి ఉన్న మురికి అంతా పోయి తెల్లగా వచ్చేస్తుంది.
అప్పుడు దాకా దేవుని లోనికి రాకుండా లోకంలోని జీవిస్తా మన వస్త్రాలు ఏమైపోయాయి? మలినమైపోయాయి, అంటే మురికి అయిపోయాయి. ఇప్పుడు వరకు జీవించిన జీవితము వదిలిపెట్టేసి దేవుని దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే గొర్రె పిల్ల రక్తములో ఆయన మనల్ని కడుగుతారు. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల అనగా ఏంటి? యేసయ్య రక్తము. యేసయ్య రక్తములో మనల్ని కడుగుతారు. ప్రియమైన బిడ్డలారా, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎవరండి వీరు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. మహాశ్రమలు ఎక్కడ కలుగుతాయి అంటే దేవుని ఎరక్కపోతే కలుగుతాయి. చూడండి, ఎంతకాలము మరి భక్తిహీనులు చూడండి, లోకంలో లోకానుసారమైన జీవిస్తున్న వారికి శ్రమలే కానీ వారికి ఆశీర్వాదాలు తక్కువ. స్టార్టింగ్ అన్ని ఆశీర్వాదాలలాగే కనపడతాయి. అంత అయిపోయిన తర్వాత ఏమైంది? వీరి శ్రమలో మహాశ్రమలు అంట. వీరు చెప్పండి, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలిపి చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. మన పాత జీవితం అంతా వదిలిపెట్టేసి దేవుని దగ్గరికి వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తారంటే మన వస్త్రములు తెలుపు చేస్తారు. ఆయన రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తారు. తెలుపు వస్త్రముగా చేయబడిన వారే అతిథిగా ఉండదగిన వారు. రాజకీయ నాయకులు చూడండి, వైట్ అండ్ వైట్ వేస్తారు. ఈ 4 ఏళ్ళకి ఉంగరాలు, ఈ 4 ఏళ్ళకి ఉంగరాలు, అవసరమైతే 10 కేజీలు చైన్ వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడే ఇలా చేస్తే మరి దేవాది దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎంత పరిశుద్ధమైన వస్త్రము, తెలుపైన వస్త్రం ధరించుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మన వస్త్రము మురికి వస్త్రము, మురికి జీవితము ఏం చేయాలంటే తెలుపు చేయబడాలి. ఎలాగో అంటే గొర్రె పిల్ల రక్తంలో కడగబడాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మూడవదిగా గొర్రె పిల్ల రక్తంలో కడగబడాలి. నీవు అర్హత కలిగి ఉండాలంటే గొర్రె పిల్ల రక్తంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే కానీ నీకు పరలోకం లేదు. ఎన్నిసార్లు కడుగుతున్నా మరలా ఏం చేస్తుంది? బురదలోనికి వెళ్తూ ఉంటాం. కుక్క అంతా దాని వాంతే ఏం చేస్తుంది? తింటూ ఉంటుంది. మనం కూడా చేసిన తప్పును పాపం అని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, ఇది దేవునికి విరోధమైనదని తెలుసు, అయినా కూడా ఏం చేస్తాం? కుక్కకు వాంతి తిరిగినట్లుగా మనం వాంతికి తిరుగుతూనే ఉంటాం. దేవుడు చూస్తాడు, సమయాన్ని ఇస్తాడు, బుద్ధి చెప్తాడు, గట్టిగా బుద్ధి చెప్తాడు. ఇంకెలా అంటే అది మనకు తెలియదు, తీసుకెళ్ళి ఎలాగైనా చేయగలుగుతాడు. బుద్ధి వచ్చేదాకా, మనిషి మారేదాకా. ఐగుప్తులో ఉన్న ఫరో రాజు దేవుని యొక్క ప్రజలను బంధిస్తే దేవుడు ఎన్నిసార్లు పెట్టాడండి క్షోభ? ఎన్నోసార్లు. తన మనస్సు మారేంత వరకు కూడా ఫరో అయ్యో ఇంక నేను దేవునికి విరోధంగా ఏం చేయలేను అంతవరకు దేవుడు వెళ్తూనే ఉన్నాడు, కార్యాలు చేస్తూనే ఉన్నాడు, అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, మారేదాకా చేస్తాడు. ఫరో యొక్క గర్వం కూడా నశించింది. ఒక రాజు అంట గడ్డి మేసాడంట, ఎబెనెజరు, నెబుకద్నెజరు రాజు. ఎవరు ఎంతవారైనా, ఎంత గర్వం కలిగిన వారైనా దేవుడు ఏం చేస్తాడు? గడ్డి మేయిస్తాడు. మన గర్వము దేవుని దగ్గర పనికిరా, మన జ్ఞానము దేవుని దగ్గర పనికిరా. చాలామంది పైకి తెల్ల వస్త్రాలు వేసినప్పటికీ కూడా చూడండి, ఆదివారం వంగాలనే అందరూ తెల్ల వస్త్రములు వేసుకొని వస్తాం. మనంత పరిశుద్ధులు లేరన్నట్టు, మనంత పరిశుద్ధులు లేరన్నట్టు. దేవునికి విరోధంగా పాపములు చేసి మళ్ళీ ఏం చేయలేదులే, మమ్మల్ని ఏమీ చూడలే, క్షమించేస్తాడులే, గొర్రెపిల్ల రక్తం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో మరలా కడుగుపడతాంలే అని తప్పు చేస్తూనే ఉంటాం.
దేవుడు చూస్తూ ఉంటాడు. ఇన్ని వేల కోట్ల మంది ప్రజలు ఉంటే మీకు తెలియని విషయం ఏంటంటే 144,000 మంది మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని కోట్ల మంది ప్రజలు, ఈ 144,000 మందిలో మనం ఎన్నో స్థానం, మనది ఎన్నో నెంబర్. మనం ఇప్పుడు దేవుడి చేత మనం కొనబడతాం, దేవుని దగ్గరికి పిలువబడతాం, అతిథిగా వెళ్ళబడతాం. అతిథిగా ఎప్పుడు వెళ్ళబడతాం? ఆ పరిశుద్ధ పర్వతము సియోను పర్వతాన్ని ఎప్పుడు చూస్తాం? అందుకే ఈ రాత్రి మనము ప్రశ్నించుకోవాలి. చేస్తున్నవన్నీ ఆపేయాలి, గర్వాన్ని పక్కన పెట్టాలి, మన జ్ఞానాన్ని పక్కన పెట్టాలి, మనకి వ్యసనాలు ఉంటే వాటిని విడిచిపెట్టాలి. మనం దేవుని వైపే చూడాలి, ఆయన పరిశుద్ధమైన పర్వతము చేరుకోవాలి. 4వదిగా చూద్దాం. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 23 నుంచి 24 వచనాల్లో ఇలా ఉంది. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 23 నుంచి 24 వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. దేవునికి స్తోత్రం. 4వదిగా చూస్తే ఆయన యొక్క గుడారంలో ప్రవేశించాలంటే, సియోను పర్వతం మీదకి మనం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలంటే 4వదిగా వెలుగును ధరించుకొని ఉండాలి, వెలుగుగా మార్చబడాలి. మన ప్రభువు ఎవరండి? ఆయన వెలుగైన దేవుడు, ఆయన వెలుగునిచ్చే దేవుడు, చీకటిలో ప్రకాశించే దేవుడు, చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడు. మనలో ఉన్న చీకటిని తీసివేసి, పాపమనే చీకటిని తీసివేసి కొట్టివేసి, మనలో ఉన్న విరోధమైన జీవితాన్ని కొట్టివేసి మనల్ని వెలుగుగా మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అంట నీవు వెలుగుగా మార్చబడాలి. వెలుగుగా ఏందండి? నీకు నువ్వే వెలుగుగా ఉంటే ఉపయోగం ఏంటి? నీ నుంచి అనేక మంది నీలో నుంచి వచ్చే వెలుగును బట్టి అందరూ మార్చబడాలి. దేవునికి స్తోత్రం. నీ వెలుగును ఏం చేయాలి? ప్రకాశింపచేయాలి. అనేక మంది నిన్ను చూసి మార్చబడాలి. నీ పాత జీవితాన్ని చూసుకొని ఆ క్రొత్త జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తున్నావో ఆ వెలుగు అనేది మనలోకి వచ్చినప్పుడు, పాత జీవితం దేవుడు కొట్టివేస్తే క్రొత్త జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు వెలుగులోని మనకి నడిపించబడతాం. కనుక ఈ వెలుగు అనేక మందికి ప్రకాశించబడాలి. దేవునికి స్తోత్రం. 4వ అర్హత ఏంటంటే వెలుగుగా చేయబడాలి, దేవుని కొరకు ప్రకాశించబడాలి. చివరిగా చూద్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక. 5వది అర్హత ఏంటంటే దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు. 5వ అర్హత ఎవరంటే ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, దుష్టుడు అంటే సాతానుడు. సాతాను యొక్క ఆలోచన చొప్పున నడిచేవాడు, వాడికి అర్హత లేదు, దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హతే లేదు. దేవుని వాక్యం విచ్చలవిడిగా అందించబడుతున్నప్పుడు ఈ దుష్టత్వంలో నుంచి బయటికి రావాలి, దుష్టమైన జీవితంలో నుంచి బయటికి రావాలి, దుష్టమైన తలంపుల్లో నుంచి బయటికి రావాలి. నీ వ్యసనకరమైన జీవితం, పాపము అని జీవితము, పాపములో పట్టబడిన జీవితము, వీటినన్నిటిని విడిచిపెట్టి నువ్వు దేనిలోకి రావాలి? దేవునిలోనికి రావాలి. దుష్టత్వమును విడిచిపెట్టాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక. దుష్టుడు ఏం చేస్తాడంటే, ఇది చేస్తే బాగుండు, ఇది చేయకపోతే నాకు మైండ్ పనిచేయట్లేదు. దుష్టుడు వాడు ఆలోచన రేపుతూ ఉంటాడు, నిన్ను పాపానికి అప్పగిస్తున్నాడు, నిన్ను సాతాను కొరల్లో వాడు పెనవేసుకుంటున్నాడు, నీ జీవితాన్ని పతనము చేస్తున్నాడు, నిన్ను ఎదగనీయకుండా చేస్తున్నాడు, నిన్ను త్రొక్కివేస్తున్నాడు, నీ ఆత్మ పరలోకానికి పోనీయకుండా వాడు ఏం చేస్తున్నాడు? ఆపివేస్తున్నాడు.
నీకు అర్హత కలిగి ఉండాలంటే దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నీవు నడవకూడదు. పాపుల మార్గమును కూర్చుండకూడదు, నిలవకూడదు. పాపుల మార్గం ఇలా జీవిస్తే బాగుండిద్ది, ఇలా ఫంక్ మెయింటైన్ చేద్దాం, ఇలా తిరుగుతాం. మరి డిఫరెంట్ స్టైల్స్ ఎవరికి నచ్చినట్లుగా వారు లోకంలో జీవిస్తా, ఇదొక ఫ్యాషను, ఇదొక ట్రెండు, ఇప్పుడు ఇలాగ ఉండాలి. దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించేవారి జీవితము జీవించకుండా దేవుని కొరకు దుష్టత్వంలో నుండి విడిపించబడాలి, పాపములో నుండి విడిపించబడాలి. వీరు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హులు. అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక. అపహాసకులు అంటే ఒక అమ్మాయి పోతా ఉంది రోడ్డు మీద, కుర్రోళ్ళు ఏం చేస్తారు, అపహసిస్తూ ఉంటారు. అలా చూడు, ఇలా చూడు, అలా ఉంది, ఇలా ఉంది అంటూ ఉంటారు. వీళ్ళెవరో అపహాసకులు. ఊరికి ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, దేవుని బైబిల్ని పట్టుకొని వెళ్ళేటప్పుడు అందరూ మళ్ళీ చూస్తూ ఉంటారు. అమ్మా ఎంత మంచిగా వెళ్తుందేమా, ఎంత మంచిగా వెళ్తున్నాడు ఈ అబ్బాయి, ఎన్నాళ్ళు పోయినా పాత జీవితం ఏమన్నా మారిందా, చేసే తప్పు చేస్తానే ఉందిగా. ఈ అబ్బాయి ఏమన్నా ఈ పురుషుడు, ఈ గొప్ప వ్యక్తి కూడా ఏమన్నీ చేసేవి ఏమన్నా ఆపాడా? ఆపలేదు. అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. ఈ రోజుల్లో చూడండి, క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డల మీదకే దేవుని బిడ్డలు లేకపోవడం, ఒకరినొకరు అపహసించడం, వాక్యాన్ని తప్పుద్రోవ పట్టించడం, వాక్యాన్ని వెక్కిరించడం, దేవుని మాటలను వెక్కిరించడం. ఒక సేవకుడు ఇలాగ చెప్తే ఇంకో సేవకుడిలో ఇంకో విధంగా చెప్తాడు. ఒక విశ్వాసి ఒక విషయాన్ని ఇంకో విధంగా చెప్తే ఇంకో విశ్వాసి వచ్చి ఈ విధంగా చెప్పిద్ది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరికి వారే సువార్థికులై ఉన్నారు, ఎవరికి వారే సంఘ కాపురులై ఉన్నారు. వారి బాధ్యతలు ఏంటో వారు ఎరగట్లేదు. దేవుని వాక్యం వెచ్చలవిడిగా వస్తే ఏదో చిన్న స్టేటస్లు చూసుకోనో, లేకపోతే చిన్న మెసేజ్లు వస్తే వాటిని ఫాలో అవుతున్నారు. కానీ దేవుని వాక్యమును, అసలైన వాక్యాన్ని, దేవుని గ్రంథంలో లిఖించబడిన వాక్యాన్ని పూర్తిగా ధ్యానిద్దాం. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు మనం బోధించగలం, ఇది మనకు అర్హత ఉందా లేదా అని వారు క్వశ్చన్ వేసుకొని, వారు ప్రశ్న వేసుకొని ఎవరు కూడా చేయట్లేదు. ఈ రోజుల్లో భక్తులకి ఐడెంటిటీ ఏంటంటే వాళ్ళ వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్ స్టేటస్లు, షేర్ చాట్లు, దీన్ని తీసుకొచ్చి పెట్టుకోవడాలు, ఇవి తప్పిస్తే మేము దేవుని బిడ్డలు అనడానికి ఐడెంటిటీ తప్పిస్తే నిజ జీవితంలో ఎవరు పరిశుద్ధంగా జీవించట్లేదు, దేవుని కొరకు ఎవరు బ్రతకట్లేదు. ఏదో 4 మెసేజ్లు పెట్టుకుంటే మనము దేవుని బిడ్డలం కాలేము. దేవునికి స్తోత్రం. దేవుని గ్రంథం మనలో ఉండాలి, దేవుని మాటలు మనలో ఉండాలి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుని దగ్గర నేను ఏం నేర్చుకోవాలి, దేవుని దగ్గర నేను ఏం కనిపెట్టాలి అనేది సాతానుడు ఏం చేశాడు, ప్రతి ఒక్కరి కనులు మూసివేశాడు, అంధత్వమును కలుగు చేశాడు. అందుకే చూడండి, సేవకుల మీద సేవకులు లేకపోవటం, విశ్వాసుల మీద విశ్వాసులు లేకపోవటం, సంఘ పెద్దల మీద లేకపోవటం, సంఘములో భక్తి అనేది లేదు. భక్తి అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సేవకులే. దేవునికి స్తోత్రం. విశ్వాసులు బయలుదేరారు, కొంతమంది విశ్వాసులు బయలుదేరారండి, వీరే సేవకులు. నీకుండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, దేవుడు ఇంత వస్తే అయ్యో నాకు దేవుడు ఇంత నేర్పించాడు, నేను ఏదైనా చేయొచ్చు, ఎక్కడైనా బోధించవచ్చు, ఎవరికైనా ప్రార్థన చేయొచ్చు. మనం శాపం కొని తెచ్చుకోకూడదు ప్రియమైన బిడ్డలారా. శాపం వస్తూ ఉంది. నీ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ స్థితిని నువ్వు గుర్తెరగకపోవడం వలన. దేవునికి స్తోత్రం. ఈ సంఘానికి కాదండి బోధించేది,
అందరూ ఆన్లైన్లో వింటున్నారు, ఇది తర్వాత లైవ్ బ్రాడ్కాస్ట్ అయింది. దేవుని నిజం అనేది తెలియచేయబడాలి, నిజం అనేది అందరికీ తెలియాలి, దేవుని వాక్యం ఏంటో తెలియచేయబడాలి. ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది, ఫ్యాషన్లో జీవిస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ రియల్ ఐడెంటిటీ, దిస్ ఈజ్ నాట్ రియల్ ఐడెంటిటీ. వీ హ్యావ్ టు లీవ్ ఐడెంటిటీ విత్ ద లార్డ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క ముద్ర మన నుదుటి మీద వేయబడాలి. మన ముద్ర అంతా పేరుకే ఫేస్బుక్లు, వాట్సాప్లు, గూగుళ్ళు, ట్విట్టర్లు అన్నిట్లో వస్తున్నాయి. కానీ తీరా చూస్తే ఆ సేవకుడు వాక్యం చెప్తే ఆ సేవకుడి కింద కామెంట్స్ పెట్టడం మళ్ళీ అన్నీ బూతులే. దేవునికి విరోధంగానే మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, ఇవి అంత్య దినములు గనుక ప్రభు రాజ్యానికి మనము వెళ్ళబడాలంటే, దేవుని దగ్గరికి కొనిపోబడాలంటే, మనం దేవుని ఇంటికి అతిథిగా వెళ్ళాలంటే, మన రాజ్యానికి దేవుడు ఒక అతిథిగా మనల్ని తీసుకువెళ్ళాలంటే ఈ అర్హతలను మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం అర్హతలండి? మొదటి అర్హత, పాపం లేనివారై ఉండాలి. ఎవరండి? పాపం లేనివారు అర్హులు. రెండోదిగా చూస్తే క్రొత్తగా జన్మించితేనే కానీ వారు మాత్రమే అర్హులు. క్రొత్తగా జన్మించడం అంటే ఎవరు? బాప్టిజం తీసుకొని పరిశుద్ధమైన బలను తీసుకునేవారు, వారు క్రొత్తగా జన్మించబడిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హులు. మూడవదిగా చూస్తే గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనగలిగిన వారు. ఏం చేయాలండి? గొర్రె పిల్ల రక్తంలో పాపములనే వస్త్రాన్ని ఉదుక్కొని ఏం చేయాలి? పరిశుద్ధ వస్త్రముగా చేసుకోవాలి. నాలుగోదిగా చూస్తే ఆయన వెలుగు యందు సంచరించే వాళ్ళు. ఎవరు అర్హులండి? ఆయన వెలుగులో నడిచేవారు. దేవుడు ఈ లోకానికి ఎవరండి? వెలుగు. యేసుక్రీస్తు ఎవరండి? వెలుగు. ఈ వెలుగు లోకమందు ప్రకాశించబడాలంటే నీలో వెలుగు కలగాలి. చివరిగా చూస్తే దుష్టుల ఆలోచన, దుష్టుడి యొక్క ఆలోచనతో చొప్పున నడుచుకోకుండా, సాతానుడు పెట్టే ఆలోచనలు నడవకుండా దేవుని దగ్గర దేవుని యొక్క ఆలోచన చొప్పున నడిచేవారై ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ బిడ్డలతో మాట్లాడారు, నాతో కూడా మాట్లాడారు. మీకు స్తోత్రాలు. నాలో ఉన్న అవిధేయతను తీసివేయండి, మాలో ఉన్న అవిధేయతను తీసివేయండి. నీ రాజ్యానికి వారసులుగా చేయండి. ఆ పరిశుద్ధ యొక్క పర్వతం మీద నివసించే అర్హతను మాకు అందరికీ దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని నీవు అతిథులుగా పిలుస్తున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా. మరి తండ్రి, మా యొక్క అయ్యా ఈ నివాసము ఈ భూమి మీద కాదు కానీ ఆ పరలోక పట్టణం మీదని నీవు మాకు తెలిపినందుకు మీకు స్తోత్రాలు. ఈ వినిన వాక్యము, వెత్తబడిన వాక్యము అయ్యా మరి తండ్రి విడిచిపెట్టబడకుండా, సాతానుడు దొంగిలించకుండా అయ్యా దినదినము మాతో మాట్లాడుచి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా. ఇంకనూ అనేక మంది రక్షణ లేని వారు చాలామంది ఉన్నారు. వారందరికీ రక్షణ అనుగ్రహించండి. క్రైస్తవం అంటే ఒక మతము కాదు ప్రభువా, ఇది ఒక మార్గము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నావు. నా ద్వారా తప్ప ఈ తండ్రి వద్దకు ఎవరు రాలేరు, రాబడలేరు అని అన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నీ మార్గము సత్యము, నీ వాక్యం అనే మార్గము సత్యము అయ్యా. నేనే మార్గమును సత్యమును అన్నావు. సత్యం ఏంటంటే అయ్యా మరి తండ్రి, పాపంలో నుంచి విడిపించబడాలి, పాపమును కొట్టివేయబడాలి ప్రభువా, పాపము క్షమించబడాలి తండ్రి. నీకు స్తోత్రాలు. అది సత్యము ప్రభువా. నీవు అని దేవుడనే, నీవు దేవుడు, నీవు మాత్రమే దేవుడనే సత్యము అందరికీ తెలియచేయబడాలి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నేను జీవమును అన్నావు తండ్రి. మరణించి వారు మన తండ్రి మరలా తిరిగి లేపబడటానికి కారణం అయ్యా వారిలో నీ జీవము ప్రభువా. నీకు స్తోత్రాలు. నీవు పెట్టే జీవము తండ్రి, అది మరలా మరణించిన తర్వాత నీ రాకడలో మరలా తిరిగి లేపబడతారు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రత్యేక రీతిగా మాట్లాడారు అయ్యా. నా మాటల్లో దోషం ఉంటే దయతో క్షమించండి అయ్యా. ఇంకనూ మరి తండ్రి అయ్యా నీ యొక్క రక్తంలో మరి తండ్రి, నీ రక్తపు నీడలో ప్రభువా నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మరి తండ్రి, ఈ రాత్రి మరలా మా గృహాలకు వెళ్ళుచుండగా
క్షేమాన్ని కాపుదలను అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. రేపు మిక్కిలి మరి తండ్రి ఆశీర్వాదములతో అయ్యా నీ యొక్క ఆలోచనతో నడిపించబడటానికి కృపనిచ్చి మీరే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకున్నామని నజరేయుని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన పాద సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకును వాక్య సందేశం అందించిన తన దాసులకును సదాకాలం తోడైండి సంరక్షించును గాక. ఆమేన్.